అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్ కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫ్యాన్సీ మసాలా పాపడ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మసాలా పాపడ్, చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో. మీరు టమాటో కట్ చేసుకునేటప్పుడు లోపల ఉన్న సీడ్స్ అవన్నీ తీసేసి కట్ చేసుకోండి. కొరియాండర్, ఆమ్చూర్ పౌడర్, చిల్లీ పౌడర్, చాట్ మసాలా, సాల్ట్. మీరు ఇది చాలా స్పైసీగా ఉంది అనుకుంటే చిల్లీ పౌడర్ తగ్గించుకోండి, లేదు అంటే కొంచెం పెంచుకోండి. అదంతా మీ టేస్ట్ బట్టి వేసుకోండి. సేవ్ తీసుకోండి కొంచెం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పాపడ్ని హాఫ్గా కట్ చేసుకోండి. ఇలా అన్ని హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు టోస్ట్ చేసేది చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకొని ఇది వేడి అయ్యాక దీన్ని టోస్ట్ చేసుకోండి. కొంచెం వేడి అవుతున్నప్పుడు ఇలా ప్రెస్ చేయండి. మరి ఎక్కువ ప్రెస్ చేస్తే కింద సైడ్ మాడిపోతుంది, కాబట్టి కొంచెం కొంచెంగా ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ సైడ్ టర్న్ చేయండి. ఇలా తిప్పుతూ 2 సైడ్స్ బాగా టోస్ట్ అయ్యేలాగా చేయండి. 2 సైడ్స్ టోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒక పేపర్ టవల్లోకి కానీ ఏదైనా క్లాత్లో కానీ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి. మనం పట్టుకోవడం వలన అది ఆ షేప్లో సెట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, కోన్ రెడీ. మనము కోన్ మసాలా పాపడ్ కాకుండా కటోరీ మసాలా పాపడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఏం లేదండి, ఇది నార్మల్గా టోస్ట్ చేసుకోండి, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు కటోరీ లాగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని ఇలా ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసి ఇలాగే పట్టుకోండి. చూడండి, అన్ని రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో వేయడానికి ఫిల్లింగ్ రెడీ చేసుకుందాం. ఆనియన్స్ వేద్దాం. టమాటోస్ సీడ్స్ అన్ని తీసుకొని వేసుకోవటం వలన వాటర్ రాకుండా ఉంటుంది ఇందులో నుంచి. కొరియాండర్. ఈ స్పైసెస్ అంతా మీ ఇష్టం అండి, ఎంత కావాలో అంతే వేసుకోండి. పాపడ్ చాలా స్పైసీగా ఉంది మాది, అందుకే కొంచెం వేస్తున్నాను. కొంచెం ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, సాల్ట్ వేయండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి ఇందులో సేవ్ వేయండి. ఈ సేవ్ ఎందుకు వేస్తున్నాను, ఇదేది చాట్ కాదే అని మీకు డౌట్ వస్తుంటుందేమో. ఈ సేవ్ ఎందుకు వేస్తున్నాను అంటే ఇందులో ఉండే వాటర్ పాపడ్లోకి వెళ్ళి పాపడ్ సాఫ్ట్ కాకుండా ఉండటానికి సేవ్ వేస్తున్నాను అనమాట. ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్. మీరు ఎప్పుడు తినాలనుకుంటారో అప్పుడే రెడీ చేసుకోండి దీన్ని, లేకపోతే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఫిల్ చేసుకుందాం. చూడండి, చాలా వెరైటీగా, టేస్టీగా, ఈజీగా మసాలా పాపడ్. వావ్, కాదు కదా, ఫ్యాన్సీ మసాలా పాపడ్ రెడీ అయిపోయింది. కటోరీ మసాలా పాపడ్, కోన్ మసాలా పాపడ్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మనం రెస్టారెంట్కి వెళ్తే స్టార్టర్స్లో ఫస్ట్ మసాలా పాపడ్ అని ఆర్డర్ ఇస్తూ ఉంటాము, కానీ ఇది ఇంకా వెరైటీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.